ఓకేనండి. గుడ్ ఈవినింగ్ ఆల్. మరి నేను చెప్పినటువంటి టాపిక్ ని అందరూ కూడా మరి రివ్యూ చేసుకుని ఉంటారు, చదువుకుని ఉంటారు. ఒకసారి క్విక్ గా రివ్యూ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి. మరి మొట్టమొదటిసారిగా మనం మాట్లాడుతుంది విద్యా చరిత్ర గురించి మాట్లాడుతున్నాం. మరి విద్యా చరిత్ర గురించి ముందుగా వేద విద్య అనేటువంటి విద్య గురించి మాట్లాడుకున్నాం. వేద విద్యలో విద్యా ప్రారంభ ఉత్సవం ఉపనయనం. వెరీ గుడ్. మరి ఆ తర్వాత బౌద్ధ విద్యకు వచ్చాం, బౌద్ధ విద్యను చూసాం, తర్వాత ఇస్లాం విద్యను చూసాం. మరి ఇస్లాం విద్యలో అనేక రకాలైనటువంటి వైవిధ్యాలు చూసాం. ఇస్లాం విద్య తర్వాత మిషనరీ విద్యను చూసాం. మరి మిషనరీ విద్యలో మొట్టమొదటిగా భారతదేశానికి వచ్చినటువంటి విదేశీయులు ఎవరండి? పోర్చుగీస్ వారు. ఈ పోర్చుగీస్ వారిని ఎస్ఎన్ ముఖర్జీ అనేటువంటి వ్యక్తి ఏ రకంగా పిలిచాడో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఎస్ఎన్ ముఖర్జీ పోర్చుగీస్ వారిని ఏమని పిలిచాడండి? నూతన విద్యా విధానానికి ఆద్యులు. నూతన విద్యా విధానానికి ఆద్యులు, మోడర్న్ ఎడ్యుకేషన్ కి ఫౌండేషన్ తీసుకొచ్చినటువంటి పర్సన్స్ అంటండి వీళ్ళు. గుడ్. పోర్చుగీస్ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు డచ్ వాళ్ళు. డచ్ వారి తర్వాత వచ్చింది డెన్మార్క్ వారు. డెన్మార్క్ వారి గురించి ఒక విషయం చెప్పాను. తొలి ఉపాధ్యాయ కాలేజీ కట్టించింది డెన్మార్క్. మరి అలాగే డెన్మార్క్ చెందిన షుల్జ్ బైబిల్ని తెలుగులో రాశాడు. డెన్మార్క్ చెందినటువంటి జిగెన్బాల్గ్ బైబిల్ని తమిళంలోకి రాశాడు. డెన్మార్క్ వారి తర్వాత వచ్చింది జర్మనీ వారు. జర్మనీ వారి తర్వాత వ్యవస్థను మొత్తాన్ని కూడా తప్పుదోవ పట్టించినటువంటి దుర్మార్గులు, దుష్టులు, నీచులు, నికృష్టులు వచ్చారు. వాళ్ళు ఎవరండి? ఈస్ట్ ఇండియా. గుడ్. మరి ఇప్పుడు ఈస్ట్ ఇండియా వారి విద్యా విధానం గురించి చూసాం. అందులో ముందుగా చెప్పుకున్నాం 1715లో ఏర్పాటు చేసిన పాఠశాల పేరు సెయింట్ మేరీస్ పాఠశాల. వెరీ గుడ్. మరి 1731లో ఏర్పడిన మొట్టమొదటి స్వదేశీ పాఠశాల కలకత్తాలోని మదరసా. వెరీ నైస్. 1786లో మిసెస్ క్యాంప్బెల్ ఏర్పరిచిన ఎస్సైలం అనేటువంటి ఒక పాఠశాలలో విద్యాబోధన పద్ధతిలో జరిగింది. మానిటోరియల్ పద్ధతి ఉంది. వెరీ నైస్. 1791లో కాశీ వద్ద ఒక పాఠశాల ఏర్పాటు చేశారు. దాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి డంకన్. కాశీ సంస్కృత పాఠశాల ఇదే తొలి వేద పాఠశాలగా కూడా మనందరము చెప్పుకున్నాం. వెరీ గుడ్. ఇలా చేసిన తర్వాత 1792లో డంకన్ అనేటువంటి వ్యక్తి మరియు గ్రాంట్ అనేటువంటి వ్యక్తులు బ్రిటిష్ పార్లమెంట్ లో మాట్లాడారు. మాట్లాడి భారతీయులకు సంస్కృతి సాంప్రదాయాలు లేవు, వారు మొత్తం అంతా కూడా మూఢనమ్మకాలతో బతుకుతున్నారు, కాబట్టి వీళ్ళకి ఎలాగైనా సరే విద్య ఇవ్వాలి అనేటువంటి విషయంతో చెప్పారు. అలా డంకన్ గ్రాంట్ అనేటువంటి వ్యక్తులు తొలిసారిగా పార్లమెంటులో విద్య గురించి మాట్లాడారు. మరి ఈ 1792 తర్వాత 1813లో మనకి మొట్టమొదటిసారిగా వచ్చిన చట్టమే చార్టర్ చట్టం. చార్టర్ చట్టం ప్రకారం భారతదేశ విద్యాభివృద్ధికి ఎంత ఇచ్చారండి? 1,00,000 రూపాయలు. ఇక్కడే స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది వచ్చింది. మరి ₹1,00,000 ఖర్చు చేశారా? ఖర్చు పెట్టకుండా ఏం తీశారు? నానార్థాలు తీశారు. ఖర్చు పెట్టలేదు. మరి ఇది ఇలా జరుగుతున్నప్పుడే 33లో మనకు వచ్చినటువంటిది రెండవ చార్టర్ చట్టం. ఈ రెండవ చార్టర్ చట్టం ప్రకారం ఎన్ని లక్షలు ఇచ్చారు? 10 లక్షలు. దీనికి కూడా నానార్థాలు తీసి ఖర్చు పెట్టారా? ఖర్చు పెట్టలేదా? 1813 నుంచి 1834 దాకా ఏ కాలం? వివాదాల కాలం. వెరీ గుడ్. మరి ఇదే వివాదాల కాలంలో గొడవ పెట్టుకునే తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ప్రజ్ఞావంతుల కాలంగా చెప్పుకున్నాం. వెరీ నైస్. మరి ఈ ప్రజ్ఞావంతుల కాలంగా చెప్పుకున్నాం. మరి వివాదాలన్నిటి ఆపడానికి వచ్చినటువంటి పొట్టోడు 1835లో వచ్చిన మెకాలే గురించి చెప్పుకున్నాం. మెకాలే తన మినిట్స్ ని ఇచ్చినటువంటి తేదీ ఫిబ్రవరి 2. ఈ మెకాలే భారతీయ సంస్కృతిని మార్చాలనుకున్నాడు. అందుకు అనుగుణంగా భారతదేశం నలుమూలలా తిరిగినా నాకు ఎవరు కనబడలేదన్నాడు? బిచ్చగాడు కనబడలేదు అన్నాడు. వీడే బిచ్చగాడు కదండి. మరి ఇంకా ఇతను కొన్ని స్లోగన్స్ చెప్పాడు.
బండ్ల కొద్దీ ఉన్న స్వదేశీ పుస్తకాల కన్నా ఒక్క అరలోని ఏ పుస్తకాలు గొప్పవన్నాడండి? ఆంగ్ల పుస్తకాలు. ఆంగ్ల పుస్తకాలు గొప్ప అన్నాడు. వెరీ గుడ్. మరి అలాగే నవీన విద్యకు తాళం చెవి ఏ భాష అని చెప్పాడు? ఆంగ్ల భాష. ఆంగ్ల భాష అనే పేరుతో కూడా చెప్పాడు. దుబాసీ వర్గం వారు రంగులోను రక్తంలోను ఎలా ఉండాలి? భారతీయుడిలా ఉండాలి. భారతీయులాగా. మనస్సు మనసులో ఇంగ్లీష్ మనసులో లాగా మాత్రం ఉండాలి. ఆంగ్లేయులుగా ఉండాలని చెప్పాడు. ఈ మెకాలే ఏ భాషను భారతదేశంలో ఇద్దామని చెప్పాడు? ఆంగ్ల భాష. ఇంగ్లీష్. అలాగే విద్య ఇవ్వడానికి ప్రవేశపెట్టిన సిద్ధాంతం అధోముఖ అధోముఖ వడపోత సిద్ధాంతం. ఇప్పుడు చెప్పండి, అధోముఖ వడపోత సిద్ధాంతానికి సంబంధించినటువంటి కనిపెట్టిన వ్యక్తి? పెర్రీ. వెరీ గుడ్. మెకాలే అంటారేమో వెళ్ళిపోదాం అనుకున్నాను. అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని కనిపెట్టిన వ్యక్తి ఎవరండి? పెర్రీ. పెర్రీని ఇండియాలో అమలు చేసిన వ్యక్తి మెకాలే. మెకాలే వచ్చిన తర్వాత 1850లో స్త్రీ విద్య ఇస్తానన్న డల్గా ఉండే స్త్రీ విద్యలో పునరుజ్జీవన సంవత్సరం 1850. స్త్రీ విద్య పునరుజ్జీవన వ్యక్తి డల్హౌసీ. మరి 1850లో డల్హౌసీ చేశాడు. మరి పెరుగుతున్న నిరుద్యోగాన్ని ఆపడానికి 1854లో వచ్చిన చెక్క ముక్క చార్లెస్ మరి వుడ్స్ అనేటువంటి వ్యక్తి భారతీయ విద్యా విధానానికి పునాది వేశాడని అతని యొక్క నివేదిక మాగ్నా కార్టా అని చెప్పినటువంటి వ్యక్తి పేరు జేమ్స్. 1854లో వుడ్స్ అనేటువంటి వ్యక్తి ఏర్పాటు చేసిన విద్యాశాఖ పేరు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్. అందులో ఉండే ఆఫీసర్ పేరు PIO, ఇన్స్ట్రక్షన్స్ ఆఫీసర్. వెరీ గుడ్. మరి వుడ్స్ అనేటువంటి వ్యక్తి ఎన్ని విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయమన్నాడు? 3 విశ్వవిద్యాలయాలు. ఇవన్నీ కూడా ఏ పద్ధతిలో ఉండాలి? పద్ధతిలో ఉండాలి. వెరీ గుడ్. మరి 1854లో ఇతను చేసిన తర్వాత ఇతనికి సంబంధించిన కొన్ని ఫలితాలు చూసాం. 1855లో మనకి ఏమేర్పడింది? విద్యాశాఖ అనేటువంటిది ఏర్పడింది. మరి 1857లో సిపాయిల తిరుగుబాటు సందర్భంలోనే 3 విశ్వవిద్యాలయాలు ఏర్పడడం అనేటువంటిది జరిగింది. 3 విశ్వవిద్యాలయాలు. అలాగే 1857 సిపాయిల తిరుగుబాటు అనంతరం 1860లో వచ్చిన కమిటీ స్టాన్లీ కమిటీ. 1871లో మేయో సంస్కరణ వల్ల విద్యా అధికారాలు అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరికి వచ్చేయండి? రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ సందర్భంలో వచ్చిన ప్రత్యేకంగా వచ్చిన ఆగ్రాలోని పాఠశాలల పేరు హలక్ బందీ కాదండి, హలక్ బందీ. మరి 1878లో జనరల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సంస్థ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇంగ్లాండ్ లో ఏర్పాటు చేసిన వ్యక్తులు చర్చి పాస్టర్స్. రాణిని పీకితే రాణి ఎవరిని పీకిందండి? ఎవరిని పీకాడు? వేటగాడు హంటర్. మరి 1878లో జరిగిన ఈ పరిణామం వల్ల 1882లో వచ్చినటువంటి కమిషనే హంటర్ కమిషన్. మరి ఆ హంటర్ కమిషన్ అనేటువంటి వ్యక్తి గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాం. దీనిలోని సభ్యుల సంఖ్య 20. భారతీయ సభ్యుల సంఖ్య 4. అందుకే ఈ 4 ఉంది కాబట్టి భారతీయ విద్యా కమిషన్ అన్నాం. హంటర్ వల్ల ప్రాథమిక విద్య పెరిగిందా? ఉన్నత విద్యా సంస్థలు పెరిగాయా? ఉన్నత విద్యా సంస్థలు పెరిగాయి. ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాం. వెరీ గుడ్, నైస్ వర్క్ అండి. ఇప్పుడు దాకా చెప్పినటువంటి విషయం అంతా కూడా గుర్తుంది అంటేనే సగం విజయం సాధించినట్టు. విద్యా చరిత్ర అనేటువంటిది మామూలు టాపిక్ కాదండి. నేను స్టార్ట్ చేయడమే టఫ్ టాపిక్ స్టార్ట్ చేశాను. ఎందుకు అంటే ఇది గనక వచ్చింది అంటే నెక్స్ట్ వచ్చే 4 యూనిట్స్ కూడా మనం ఈజీగా చేయగలం.
ఇదే రాకపోతే మనం మిగతా ఏమీ చేయలేమండి. గుడ్ వర్క్.